ఒకటి, ఎప్పుడు అన్నభార్యని వివాహం చేసుకోకూడదు, ఆవిడని ఎత్తుకుపోకూడదు. నీచ స్త్రీలు, కొంతమంది స్త్రీలు ఉంటారు, వాళ్ళ జోలికి వెళ్ళకూడదు. అటువంటి నీచ స్త్రీ సంపర్కం వల్ల పంది జన్మెత్తుతాడు. ఎవరైనా దానం చేస్తున్నప్పుడు, అయ్యో పాప పద్మాగర్ గారు కాశీలో పీఠం పెడతారు, ఏదో ఇద్దామని ఎవడో ఇచ్చాడు అనుకోండి, ఎందుకండి అని లాగుతారు చూసారా, అలాంటి వాళ్ళు పురుగై పుడతారు, కాష్టంలో పురుగై పుడతారు. ఎవ్వరికి ఏమీ పెట్టని దుర్మార్గుడు కాకి జన్మెత్తుతాడు. పెద్దన్న గారిని అనవసరంగా అవమానించేవాడు, అంటే కారణం లేకుండా అవమానించేవాడు బెగ్గురు పక్షి పుడతాడు. విప్రస్త్రీని వివాహం చేసుకున్న పరుడు అడ్డగాడిదిగా పుడతాడు. కృతఘ్నులు అంటే ఉపకారం చేసిన వాడికి కూడా అపకారం చేసేవాళ్ళని కృతఘ్నులు అంటారు. చాలాసార్లు చెప్పాము, అయినా మళ్ళీ చెప్పాలి. ఎవరైనా ఉపకారం చేస్తే అది గుర్తుపెట్టుకుంటే దాన్ని కృతజ్ఞత అంటారు. ఎవరో ఎంత ఉపకారం చేశారు మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. పాపం రాగానే ఆసనం ఇచ్చిందండని, మంచినీళ్ళు ఇచ్చారని, వెళ్ళగానే మన మీద అభిమానంతో అందరికంటే ఇంకొంచెం ప్రసాదం పులిహార ఎక్కువ పెట్టారని, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఉపకారం ఇంత చేస్తే ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోవాలి, అపకారం చేస్తే మర్చిపోవాలి. ఇలా చేసిన ఉపకారాన్ని గుర్తుపెట్టుకునే పుణ్యాత్ములను కృతజ్ఞులు అంటారు. చేసిన మేలు మరిచిపోతే అకృతజ్ఞులు. మేలు చేసిన వానికి కూడా కీడు చేసే పాపాత్ములు కృతజ్ఞులు. అటువంటి వాళ్ళు క్రిమికీటకాలై పుడతారు. నిత్యం హత్యలు చేసే దుర్మార్గుడు వాడు కూడా గాడిదగా పుడతాడు. అడ్డగాడిదని దేన్నంటే అడ్డంగా బరువు ఎక్కువ వేసి మోయిస్తారు ఇటువంటి గాడిదని. ఇక బరువు తెగవేసేస్తారన్నమాట. ఆ బరువు తట్టుకోలేక నానాయాతన పడిపోతారు వాళ్ళు. ఇంకా స్త్రీలని, చిన్నపిల్లల్ని చంపేవాళ్ళు ఉన్నారే, స్త్రీ బాలహత్య చేసిన వాళ్ళు కూడా పురుగులై పుడతారు. అన్నం అపహరించిన వాడు ఏగలై పుడతాడు. ఏగలు తిరుగుతుంటాయి, వాళ్ళు ఎవరనుకుంటున్నారు? రహస్యంగా అన్నం ఎత్తుకుపోయి తినేసేవాళ్ళు, పులిహార ఎత్తుకుపోయి తినేసేవాళ్ళు, ఆహార పదార్థాలు అపహరించి తినేవాళ్ళు. భోజన పదార్థాలు అపహరించేవాళ్ళు ఉన్నారే, అంటే భోజనానికి పనికి వచ్చే పులుసో కూరో వంటింట్లోకి అడుగుపెట్టి రహస్యంగా కాస్త కూర తీసుకుని పక్కింటి ఆవిడ వెళ్ళిపోయిందా, ఆవిడ వచ్చే జన్మలో పిల్లి పుడుతుంది, పిల్లిగా. కాబట్టి భోజన పదార్థాలు కూడా అపహరించొద్దు. గురువుగారు చేతిలో పండు పెట్టడంతో కాస్త అడిగి తీసుకోండి, లాగేసుకోకండి పిల్లలరా. కాబట్టి ఈ భోజన పదార్థాలు అపహరిస్తే కూడా ప్రమాదం. పాపం వాళ్ళు అపహరించట్లేదు అనుకుంటే నేనే ఇస్తున్నాను, నేనే ప్రేమ కొద్ది పిల్లలు కదా అని ఇచ్చేస్తున్నాను, కానీ లాక్కోకుండా తీసుకోండి. భోజన పదార్థాల అపహరణ పిల్లి జన్మనిస్తుంది. ఇంకా తెలకపిండి కలిపిన ఆహారం దొంగతనం చేస్తే, తెలకపిండితో వండిన కూరలు కానీ అన్నం కానీ దొంగతనం చేస్తే వాళ్ళు ఎలకలై పడతారు. ముంగిసలు ఉన్నాయే, ఆ ముంగిసలకు ఆ జన్మలో వచ్చింది, పూర్వజన్మలో నెయ్యి ఎత్తుకుపోయేట. నేతిని అపహరించిన వాడు ముంగి అయి పడతాడు, పామే ఆహారం అవుతుంది దానికి చివరికి. మేక మాంసం అపహరించిన వాడు నీటి కాకి అయి పడతాడు. మత్స్య మాంసం, చేపల యొక్క కూరను ఎత్తుకుపోయిన వాడు కాకి అయి పడతాడు. గొర్రె మాంసం ఎత్తుకుపోతే డాగ అయి పడతాడు. ఉప్పు అపహరించిన వాడు, పాప ఆయన ఎవరో, ఆయన అనుభవం అంతా గుర్తొస్తుంది అనుకుంటాను. ఉప్పు ఎత్తుకుపోతే నీటికాయకి అయి పుడతాడు. తర్వాత పెరుగుని అపహరిస్తే క్రిమి అయి పుడతాడు. కాబట్టి పెరుగు అసలు ఎత్తుకుపోరాదు. ఏమో చిన్నప్పుడు ఏం చేసామో మనం, పెరుగు ఎత్తుకుపోయామో పాలు ఎత్తుకుపోయామో. ఎరుగున్నంత వరకు చేయకండి. పాలు అపహరిస్తే కొంగగా పుడతాడు. అప్పుడు ఆ కొంగని బాణంతోటో తుపాకీతోటో కాల్చేసి చక్కగా వేయించు తింటారట. నూనెను అపహరిస్తే గబ్బిలం అయి పుడతాడు. ఈ నూనె ఎత్తుకుపోయే వాళ్ళంతా కూడా గబ్బిలం అయి పుడతారు. రామచంద్ర ప్రభు ఒక ఆయన్ని చూశానండి. నేను ఆయనకి పట్టుకెళ్ళి దీపారాధనగా నూనె ఇస్తే ఆ దీపారాధన నూనె అంతా కుందులోంచి పిండేసి పక్కన పెట్టుకుని దాంతో వంట చేసుకుని వాడిపోయి భయం వేస్తుందన్నమాట. వాళ్ళు వచ్చే జన్మలో గబ్బిలాలు వేలాడతారన్నమాట, ఇలాగా కుక్కని తిరుగుతాయి పాపం. తేనెను అపహరిస్తే అడవి ఏగ అయి పుడతాడు. అప్పాలు అపహరిస్తే, అప్పాలంటే ఆంజనేయుడికి చాలా ఇష్టం, అవి అపహరించకూడదు, అడిగి పుచ్చుకోవాలి. ఇవి అపహరిస్తే చీమ అయి పుడతాడు. ఆ చీమలకి లక్ష్మణ రేగ్గేస్తారు, పాపం చచ్చిపోతుంది. హవిష్యాన్నం, నేతితో వండి యజ్ఞంలో వేయడానికి వండిన అన్నం అపహరిస్తే బల్లి అయి పుడతాడు గోడ మీద. మద్యములు అపహరిస్తే తీతూ పెట్టై పుడతట. మద్య పదార్థాలు అపహరించకూడదు పొరపాటు కూడా, అవి అపహరిస్తే తీతూ పెట్టై కుయ్యి కుయ్యనికి వస్తాడు. ఇనుమును అపహరించిన వాడు ఉంటాడే, ఇనుము కూడా అపహరిస్తారు తెలుసా. అమ్మో, బ్రిడ్జి కోసం కాంట్రాక్టర్ ఒక ఆయన పాప అక్కడ ఇనుము వదిలేస్తే పక్కన అసిస్టెంట్ కాంట్రాక్టర్ పట్టుకుపోయాట. వాడు కాకేయి పడతాడు వచ్చే జన్మలో. కంచును అపహరించిన వాడు సరే పెట్టగా పసుపచ్చడి పెట్లు ఉంటాయి, హారీత పక్షులు అంటారు, అవి పుడతారు. వెండి అపహరిస్తే పావురం అయి పుడతాడు. బంగారం అపహరిస్తే క్రిమి అయి పుడతాడు. పట్టు వస్త్రాలు అపహరిస్తే చక్రవాక పక్షి అయి పుడతాడు. మామూలు వస్త్రములు అపహరిస్తే పట్టు పురుగై పుడతాడు. చీరలు ఎత్తుకుపోతే చిలకై పుడతాడు. చిలకై పుట్టాలని ఎవరికైనా కోరుకుంటే చెప్పండి, నా రూమ్లో చీర ఉంది. ధావళి ఎత్తుకుపోతే, ధావళి తరచుగా బాగా పూజలకు వాడతాం, దులిపి వేసేస్తే ఒకవేళ ఉతకపోయినా అది మడికి పనికొస్తుంది. ఆ ధావళి ఎత్తుకుపోయిన వాడు ఎలుగుబంటి పుడతాడు, అందుకే వాడి చర్మం అలా ఉంటుంది. అన్న సంబంధ వస్తువులు, అగ్ని సంబంధ వస్తువులు ఎత్తుకుపోతే, అగ్ని సంబంధ వస్తువులు అంటే ఏమిటి? అగ్గిపెట్టెలు, లైటర్లు, ఇటువంటివి కూడా ఎత్తుకోకూడదు. ప్రమిదలు, స్టవ్వులు, కట్టెలు, ఇవి ఎత్తుకుపోతే ముందు కొంగ తర్వాత గాడిదగా పుడతారు. సుగంధ ద్రవ్యములు ఎత్తుకుపోయిన సెంట్లు అనమాట, గంధాలు, తర్వాత కూరగాయలు, వీళ్ళు ఆకు పురుగులే పుడతారు. ఆకుపచ్చగా ఉంటేసరి ఆకుల మీద పురుగులు, వాళ్ళు ఎవరనుకుంటున్నారు పూర్వజన్మలో సుగంధ ద్రవ్యములు కూరగాయలు ఎత్తుకుపోయారు. వంకాయలు బాగున్నాయని లేత వంకాయలు ఎత్తుకుపోయారు కేజీ, పాప ఇప్పుడు ఆకు పురుగే అనుభవిస్తున్నారు. ఎర్ర బట్టలు ఎత్తుకుపోతే రంగురంగుల బిట్టలై పుడతారు. కట్టెలు ఎత్తుకుపోతే చెక్కలో పురుగే పుడతాడు. పువ్వులు ఎత్తుకుపోతే దరిద్రుడు అవుతాడు. దారిద్ర్యానికి మూల కారణం పువ్వులు ఎత్తుకుపోవటండి. పుష్పాపహారి దరిద్రో భవేత్ అని.
అందుకే ఓసారి ఏమైందంటే శంకరాచార్యుల దగ్గరికి శంకరాచార్యులు వారు తీర్థయాత్రలు చేస్తున్నప్పుడు ఒకడు వచ్చాడు. ఆయన దగ్గరకు ఒకడు వచ్చి, కటిక దారిద్ర్యంతో బాధపడుతున్నానండి, ఎంత ప్రయత్నించినా, ఎన్ని ఉపాసనలు చేసినా, ఎన్ని మంత్రానుష్ఠానాలు చేసినా డబ్బు రావటం లేదు, ఇంత దారిద్ర్యం నాకు ఎందుకు వచ్చింది, ఈ దారిద్ర్యం పోవాలంటే ఏమి చెయ్యాలి అని ఒకానొక దరిద్రుడు శంకరుల వారిని అడిగాడు. అప్పటికి శంకరుల వారి వయస్సు కేవలం 9.5 ఏళ్ళు. 9.5 ఏళ్ల వయస్సున్న బాలశంకరుణ్ణి పాపం ఒక దరిద్రుడు, నాకు ఈ దారిద్ర్యం పోవడంలా, మంత్రాలు అనుష్ఠించాను, ఉపాసనలు చేశాను, పోవడం లేదు, ఎందువల్ల అని అడిగాడు. అప్పుడు ఆయన అన్నాడు దివ్య దృష్టితో చూసి, నీ పూర్వజన్మలో పువ్వులు అపహరించావు, చక్కగా శంకరపీఠంలో పువ్వులు చెట్లు వేశారు, చెప్పకుండా ఎవరికి టకటక కోసుకుపోయావు. నీవు ఏ ఉద్దేశంతో కోసినా పువ్వులు కోయటం దొంగతనమే. పువ్వులు అపహరించడం వల్లే ఈ జన్మలో కటిక దరిద్రుడు అయ్యావు. అందుకే నీకు మంత్రం కూడా ఫలించడం లేదు. మంత్రం అనుష్ఠానం చేసినా ఆ పాపం పోనంత వరకు అనుష్ఠానం ఫలించదు. దీనికి ఒకటే, నీ దొడ్లో, నీ అదృష్టవశాత్తు నీకు దొడ్డు ఉంది కనుక, నీకు చిన్న పెంకుటిల్లు ఉంది కనుక, నీ పెంకుటింట్లో ఒక పెరడు ఉంది కనుక, ఆ పెరట్లో పూల మొక్కలు వెయ్యి, బాగా పువ్వులు పెంచు. ఈ పువ్వులు రోజు కోసుకెళ్ళి ఎవరైనా విప్రులకో, యజ్ఞాలు చేసేవాళ్ళకో, లేక దేవతలకో, ఆలయాలకో ఇయ్యి. ఇలా పువ్వులు దానం చేయగా లేదా ఉపన్యాసం చెబుతున్న వాడికి మెళ్ళో దండేస్తారు చూసారా, వాడికి ఎంతో పుణ్యం టండోయ్. ఒక పువ్వుల దండ తయారు చేసినవాడు, అది మెళ్ళో వేసినవాడు పౌరాణికుడికి, వాడు రాబోయే కాలంలో కుబేరుడి పక్కన కూర్చుంటట, అంత పుణ్యం అని చెప్పారు దానికి. అందుకే పూర్వకాలంలో పౌరాణికుడికి మెళ్ళో దండేస్తారు. పువ్వులంత లాభం అండి. పువ్వుల్లో లక్ష్మి ఉంది. మీకు భారతంలో కూడా చెప్పాలా, భారతంలో సభాపర్వంలో పువ్వులలో శ్రీ మహాలక్ష్మి నిరంతరం కొలువై ఉంటుంది, అందుకే పువ్వులను అపహరించరాదు, పువ్వులను ఇతరులకు దానం చేయాలి, పువ్వుల దండ మెడలో పౌరాణికులకు వెయ్యాలి, పెద్దలకి గురువులకు వెయ్యాలి, దేవతలకు వెయ్యాలని అందుకే చెప్పారు. బాలశంకరుడు ఆ దరిద్రుడికి సలహా ఇచ్చాడనమాట, నీకు పెంకుటిల్లుంది, పెంకుటింట్లో పెరడుంది, ఆ పెరట్లో పువ్వుల మొక్కలు పెంచు, ఈ పువ్వులు దేవాలయాలకి దానం చేయి, విప్రులకు దానం చేయి, యజ్ఞం చేసేవాళ్ళకి దానం చేయి, పుణ్యాత్ములకి వెళ్ళో దండ కింద కట్టి వెయ్యి, దీంతో నీ పాపం పోతుంది, ఒక ఏడాది పని చేయి అన్నట్టు, ఓపిగ్గా చేయి అన్నట్ట. వాడు సంవత్సరం చేసిన తర్వాత కోటీశ్వరుడైపోయాడు. అంటే పుష్పాపహారి దరిద్రుడై పుడతాడు. పాప ప్రాయశ్చిత్తం మళ్ళీ పువ్వులు దానం చేయడమే, పువ్వుల దండ ఇవ్వడమే. వీలున్నంత వరకు మన ఇంటిలో ఉన్న పువ్వు ఇతరులకు ఇవ్వండి, లేదా కొనుక్కోండి, నష్టం లేదు, లేదా మాట్లాడుకోరుకోండి. పొరపాటును కూడా పక్కవారి పుష్పాలు అపహరించకండి. ఒక్కోసారి ఏమవుతుందంటే మనకి మన కాంపౌండ్ వాళ్ళ లోపలికి అవతల వాళ్ళ కాంపౌండ్ వాళ్ళలోంచి మొక్కలు వంగి కనిపిస్తూ ఉంటాయి. ఏ మందార వృక్షాలు లేకపోతే ఏ సంపంగి చెట్లు అవతల జ్యోతికి వాళ్ళు ఉండొచ్చు కాక, వాళ్ళ పువ్వులు మనకు కనబడ్డాయి, మందొడ్లోకి వచ్చాయని టపాటపా కోసామా, అమ్మ దానంత పాపం మరొకటి లేదు, అది దరిద్రాన్ని ప్రసాదిస్తుంది. ఈ కాంపౌండ్ వాళ్ళు పక్కనే చెట్లు వేసుకునే వాళ్ళ దగ్గర నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు టెంప్ట్ చేస్తారన్నమాట. మనకి మంచి మామిడి మొక్క వేస్తాడు వాడు, ఆ మామిడి మొక్క ఇటు వాళ్ళు ఉంటుంది, ఆ మామిడి మొక్కకి గుత్తులు అన్నట్టుగా గుత్తులుగా కాయలు కాస్తాయి. ఆ కాయలు చూసినప్పుడల్లా మన వాళ్ళలోకి, మన కాంపౌండ్ వాళ్ళలోకి వచ్చే కాయలు మందే అనుకున్నామా, అక్కడ కోసేది ఒక మామిడి కాయ, మన తలకాయ పోతుంది దానికి. అందువల్ల పొరపాటును కూడా ఇవి అపహరించరాదు. పొరపాటున పుష్పాలు అపహరించినా దారిద్ర్యం తప్పదు. దానికి పరిహారం పుష్ప దానమే. వాహన అపహారి కుంటివాడే పుడతట. వాహనాలు అసలు ఎత్తుకుపోకూడదు. స్కూటర్ బయట పెడితే ఎత్తుకుపోయి, సైకిల్ ఎత్తుకుపోయి, కారు ఎత్తుకుపోయి, టైర్లు పట్టుకుపోయి మనల్ని పీడించే కొందరు దొంగలు ఉన్నారు. ఈ వాహనములో ఉన్నటువంటి అవయవములు, పార్ట్లు ఎత్తుకుపోయేవాడు కుంటివాడే పుడతాడు. వాడు ఏ జన్మెత్తినా కుంటి జన్మే వాడికి. ఒక్కాలో 2 కాలో పోయి ఏడుస్తాట. మనం ఇలాంటి వాళ్ళని చూసి మళ్ళీ తిట్టకండి సుమా. పురాణాల్లో చెప్పారు, వాడు ప్రతి మీద జారిపడాలి, వాళ్ళ అవహేళన మాత్రం చేయకూడదు. పొరపాటును కూడా వికలాంగుల్ని బాధపడుతున్న వాళ్ళని నువ్వు పాపిష్టాడురా అని అనకండి. తెలుసుకోవడం వరకే తప్ప వాళ్ళని తెప్పడానికి అది చెప్పేది. మళ్ళీ రేపటి కనిపించే వాడి దగ్గరికి వెళ్ళి రే నువ్వు వాహనం ఎత్తుకుపోయావురా అనకండి సుమా. అంటే అది మళ్ళీ లేనిపోయిన పాపం మనకి. జలాపహారి చాతక పక్షి అవుతాడు. వాటర్ బాటిల్ తెచ్చి పక్కనట్టుకుంటే నాకు తెలియకుండా నా వాటర్ ఎత్తుకుపోయాడు ఒకడు. జరిగింది, నిజంగా చెప్తాను. సెకండ్ ఏసీలో పెడుతున్నాను, ఆ పక్కన పెట్టుకున్నాను కొత్త వాటర్ బాటిల్ కొని, ఎప్పుడో మంచిది తాగుదామని, నాకు తెలియకుండా ఎవడ పట్టుకుపోయాడు, చేసా ఎత్తుకుపోయాడు. పాపం వాడు సుఖంగా ఉండాలని దీవిస్తున్నాను. ఎందుకంటే ఈ జలాన్ని అపహరించిన వాడు చాతక పక్షి అయి పుడతాడు. భూమిని అపహరిస్తే పక్కవాడి భూమి అర అంగుళం కూడా అపహరించరాదు. భూమిని అపహరించిన పాపాత్ముడు గడ్డిగా, పొదలుగా, తీగలుగా, చెట్లుగా పుడతాడు. ఈ చెట్లను ఎప్పటికప్పుడు నరికేస్తూ ఉంటారు. వాటి ఒక్కోసారి చెట్లని బతికొండగానే కోసేసి ఏడిపిస్తారు, వాటిని తగలబెడతారు. చాలా బాధ పొందుతాడు వాడు. చివరికి ఈ జన్మలన్నీ అయ్యాక ఏది ఈ చెట్లు, మొక్కలు, గడ్డి ఇవన్నీ అయిన తర్వాత ఏదో ఒకనాటికి రోగగ్రస్త మానవుడై పుడతాడు. రోగముల చేత పీడింపబడే మనిషి పుడతాడు. వృషభాలని, ఎద్దుల్ని వ్యవసాయం కోసమని వృషణములు చితక కొట్టేస్తారే, అవి చాలా జాగ్రత్తగా చేయాలట. భయంకరంగా వాటి వృషణములు ధ్వంసం చేసిన దుర్మార్గులు నపుంసకులై పుడతారు. ఎద్దు మాంసం తింటే 21 జన్మలు నపుంసకుడై పుడతాడు. అందుకని ఎద్దు మాంసం తినకూడదన్నారు. గోమాంసం తింటే 21 జన్మలు నపుంసకుడై తర్వాత క్రిమికీటకములై పుడతారు. గురువు గారి దగ్గర పాఠం చెప్పించుకునో, పురాణం చెప్పించుకునో, గురుదక్షిణ ఇవ్వని వాళ్ళు ఉంటారే, వాళ్ళు ముఖ, నేత్ర, గుద రోగాలు పొందేవారుగా పుడతారు. ఈ రోగాలతో పుడతారు వాళ్ళు. భూమి మీద పుట్టాక వాళ్ళకి ముఖ రోగాలు, కళ్ళు కనపడవు, నొప్పులు, ఈ రోగాలన్నీ అందుకు వస్తాయి.
అలాగే మూత్ర మలద్వారాల్లో రోగాలు వస్తాయి వాళ్ళకి. అపస్మారక రోగులు కూడా అవుతారు. ఫిట్ పేషెంట్స్, వాళ్ళకి ఫిట్స్ వస్తాయి అన్నమాట, మూర్చొచ్చి పడిపోతూ ఉంటారు గురుదక్షిణ ఇవ్వకపోతే. ఇది 54వ సూత్రంగా మార్కండేయ పురాణంలో చెప్పారు. ఇలా ఎన్నో రకాల జన్మలు వస్తాయి. నరకంలో శిక్షలు అనుభవించాక భూలోకంలో ఇదిగో రకరకాల బాధలతో జీవులు జన్మిస్తారు. ఎవడు ఏ జన్మెత్తుతాడనేది పూర్తిగా చెప్పడానికి యుగాలు సరిపోవు, నీకోసం క్లుప్తంగా చెప్పాను. నీళ్లలో మలమూత్ర విసర్జన చేసేవాడు దుర్గంధ నరకంలో, మురికి నరకంలో, దుర్వాసన ఉన్న నరకంలో పడతాడు. కాబట్టి నీళ్లలో మలమూత్ర విసర్జన చేయకూడదు. చేసేవాళ్ళు ఉంటారంటే నదుల్లో అలా విడిచిపెట్టేవాళ్ళు ఉన్నారు, అందుకు చెబుతున్నాను. అందువల్ల ఎందుకంటే నీళ్లలో మలమూత్ర విసర్జన చేస్తే ఈ దుర్గంధ నరకంలో పడతారంట, మహాదోషం అది.